ఇక అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అర్హత లేకపోయినా తన భావమరిది సోదా కంపెనీకి 1,137 కోట్ల పనులు అప్పజెప్పారని తేల్చి చెప్పారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి సొంత వారికి రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కేటీఆర్ వినతి పత్రం అందజేశారు. అమృత్ 2.0 స్కీమ్లో భాగంగా తెలంగాణలో వివిధ పనులకు గాను కేంద్ర ప్రభుత్వం దాదాపు 8,888 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్కీమ్ కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ నేతృత్వంలో ఉండడంతో ఆ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను ఢిల్లీలో కేటీఆర్ కలిశారు. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో ఆధారాలతో సహా కేంద్ర మంత్రికి వివరించారు. మొత్తం వ్యవహారంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించారని, ఈ టెండర్లపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అమృత్ టెండర్లలో అవినీతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గలమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించి తన బావమరిది సుజన్ రెడ్డికి చెందిన సోదా కంపెనీకి 1,137 కోట్ల రూపాయలు విలువ చేసే పనుల్ని అప్పగించారని ధ్వజమెత్తారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని సంస్థకు కేవలం తన బావమరిది కంపెనీ అన్న ఒకే ఒక్క కారణంతో ఇంత పెద్ద ఎత్తున పనుల్ని కట్టబెట్టారని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. అమృత్ టెండర్లలో భాగంగా 1,137 కోట్ల రూపాయల పనులు దక్కించుకున్న ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ సోదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేవలం 2,20,00,000 రూపాయల లాభాన్ని మాత్రమే చూపించిందన్నారు కేటీఆర్. అలాంటి కంపెనీకి 1,137 కోట్ల రూపాయల పనులు ఎలా అప్పజెబుతారని ప్రశ్నించారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని కంపెనీకి ఇన్ని కోట్ల పనులు అప్పగించారంటేనే తెర వెనుక భారీ అవినీతి భాగవతం జరిగిందన్నది అర్థమవుతోందని చెప్పారు. మొత్తం 1,137 కోట్ల రూపాయల పనుల్లో ఇండియన్ హ్యూమ్ పైప్స్ కో లిమిటెడ్ అనే కంపెనీకి 20% పనులు, మిగతా 80% పనుల్ని సోదా సంస్థ చేసేలా ఒప్పందం చేసుకున్నారని తేల్చి చెప్పారు. మొత్తం ప్రాజెక్టులో 80% పనుల్ని ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ కావడంతోనే ఇండియన్ హ్యూమ్ పైప్స్ కో లిమిటెడ్ సంస్థ సోదా సంస్థకు అప్పగించిందని చెప్పారు. అమృత్ టెండర్లకు సంబంధించి పూర్తిగా మున్సిపాలిటీ శాఖకే అధికారం ఉన్నందున పురపాలక శాఖ మంత్రిగాను ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ టెండర్లను బావమరిదికి అప్పగించడం ద్వారా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకంగా విచారణ జరిపించి అక్రమాలు జరిగితే టెండర్లను రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమృత్ టెండర్ల వ్యవహారంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన చాలా శక్తివంతమైందని, ఈ నిబంధనను ఉల్లంఘించిన ఎంతటి ప్రజాప్రతినిధులపైనైనా వేటు వేయొచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించి పలు కేసుల్ని కూడా కేటీఆర్ ఉదాహరించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గనుల కేటాయింపు, 1983లో బిహారీలాల్ దోబ్రే వర్సెస్ రోషన్ లాల్ దోబ్రే కేసు, 2005లో శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వర్సెస్ వైరిచర్ల ప్రదీప్ కుమార్ దేవ్ కేసు, 2001లో జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, 2003లో దివ్యప్రకాష్ వర్సెస్ కులతార్ చంద్రానా కేసుల్ని కేటీఆర్ ప్రస్తావించారు. 2014లో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించిందో గుర్తు చేశారు. ఎలా ల్యాండ్ కేటాయింపులు చేసిందో, పొరుగున ఉన్న కర్ణాటక ముడా స్కామ్లో ఏ విధంగా అక్కడ సీఎం సిద్ధరామయ్య తన భార్యకు భూములు కేటాయించారో ప్రస్తావించారు. అదే కోవలో రేవంత్ రెడ్డి అమృత్ టెండర్లలో తన బావమరిదికి మేలు చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. సాధారణంగా రాష్ట్రంలో అధికారులు, మంత్రులు అవినీతికి పాల్పడితే ముఖ్యమంత్రికి నివేదిస్తారు. దాని ఆధారంగా ఆయన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేటీఆర్ అన్నారు. కానీ కంచె చేను మేసిందన్నట్లుగా ఇక్కడ ప్రత్యక్షంగా సీఎం రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడడం అనైతికమని చెప్పారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను మాత్రమే కాకుండా టెండర్ కేటాయింపుల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో ముఖ్యమంత్రి ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి తన కుటుంబ సభ్యులకు మేలు చేస్తున్నారో ఆ అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నానని కేంద్ర మంత్రికి వివరించారు.
అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందన్నది బహిరంగ రహస్యమేనన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టాల్ని ఉపయోగించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. అమృత్ టెండర్లలో చట్టవిరుద్ధంగా కేటాయింపులు, అక్రమ ఒప్పందాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్రమాలు నిజమని తేలితే టెండర్లను రద్దు చేసి సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.